ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. కూటమికి పెద్దన్నగా ఉన్న తెలుగుదేశం తన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. నిజానికి చూస్తే ఎన్నికల మేనిఫెస్టోను కూటమి విడుదల చేసింది. అందులో సూపర్ 6 హామీలు ఉన్నాయి. ఆ మేనిఫెస్టోను తీసుకురావడానికి కూడా ఆనాటి బీజేపీ నాయకులు పెద్దగా ఆసక్తిని చూపించలేదు. అంటే హామీలను నెరవేర్చడం మీ వంతు అన్నట్లుగానే వదిలేశారన్నమాట. సరే, ఎవరేమనుకున్నా ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. హామీల విషయంలో టీడీపీనే మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే కొన్ని అమలు చేసింది. ఆ క్రెడిట్ ని తన ఖాతాలోనే వేసుకుంటుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ కూటమిలో మరో పెద్ద పార్టీగా జనసేన ఉంది. జనసేన సైతం ఎన్నికల్లో సూపర్ 6 హామీల మేనిఫెస్టోను పట్టుకుంది. జనాలకు దాని మీద ప్రచారం చేసింది. మరిప్పుడు సూపర్ 6 హామీలు అమలు అవుతుంటే వాటిని టీడీపీ మాత్రమే ప్రచారం చేసుకుంటుంది. జూలై నెల మొదటి వారం నుంచి టీడీపీ క్యాడర్ ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయబోతున్నారు. సూపర్ 6 హామీలు తాము ఇచ్చామని చెప్పబోతున్నారు. ఆ విధంగా ఆ క్రెడిట్ మొత్తం టీడీపీకి దక్కబోతుందని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే జనసేన కూడా తాను స్వంతంగా కొన్ని హామీలు 2024 ఎన్నికల ముందు జనాలకిచ్చింది. వారాహి రథం మీద పవన్ జిల్లాల టూర్లు వేస్తూ అనేక రకాలైన హామీలు ఇచ్చారు. అయితే అందులో అన్ని అమలయ్యాయి అనే చర్చ కూడా ఉంది. అయితే నిరుద్యోగ యువతకు 10 లక్షల రూపాయలను పెట్టుబడి పెట్టేందుకు ఆర్థిక సాయం చేస్తామని, ఆ సొమ్ముతో వారు చిన్న తరహా పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేలా చూస్తామని జనసేన పేర్కొంది. ఈ హామీ మీద అప్పట్లో బాగా చర్చ కూడా సాగింది. అయితే కూటమి ప్రభుత్వంలో ఈ హామీ విషయమే ఏమీ తెలియడం లేదని అంటున్నారు. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటామని, వారి డిమాండ్ అయిన సిపిఎస్ ను రద్దు చేస్తామని ఇప్పటం సభలో పవన్ చెప్పి ఉన్నారు. మరి దాని సంగతి ఏమిటన్న చర్చ కూడా సాగుతోంది. అలాగే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచుతామని కూడా చెబుతూ వచ్చింది. అయితే టీడీపీ సూపర్ 6 హామీల విషయంలోనే కూటమి ఇబ్బందులు పడుతోంది. దాంతో జనసేన వెనక్కి తగ్గిందా, లేక కూటమి హామీలే తన హామీలుగా మార్చుకుందా అన్నది ప్రెసెంట్ హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. కూటమికి పెద్దన్నగా ఉన్న తెలుగుదేశం తన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. నిజానికి చూస్తే ఎన్నికల మేనిఫెస్టోను కూటమి విడుదల చేసింది. అందులో సూపర్ 6 హామీలు ఉన్నాయి. ఆ మేనిఫెస్టోను తీసుకురావడానికి కూడా ఆనాటి బీజేపీ నాయకులు పెద్దగా ఆసక్తిని చూపించలేదు. అంటే హామీలను నెరవేర్చడం మీ వంతు అన్నట్లుగానే వదిలేశారన్నమాట. సరే, ఎవరేమనుకున్నా ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. హామీల విషయంలో టీడీపీనే మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే కొన్ని అమలు చేసింది. ఆ క్రెడిట్ ని తన ఖాతాలోనే వేసుకుంటుంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ కూటమిలో మరో పెద్ద పార్టీగా జనసేన ఉంది. జనసేన సైతం ఎన్నికల్లో సూపర్ 6 హామీల మేనిఫెస్టోను పట్టుకుంది. జనాలకు దాని మీద ప్రచారం చేసింది. మరిప్పుడు సూపర్ 6 హామీలు అమలు అవుతుంటే వాటిని టీడీపీ మాత్రమే ప్రచారం చేసుకుంటుంది. జూలై నెల మొదటి వారం నుంచి టీడీపీ క్యాడర్ ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయబోతున్నారు. సూపర్ 6 హామీలు తాము ఇచ్చామని చెప్పబోతున్నారు. ఆ విధంగా ఆ క్రెడిట్ మొత్తం టీడీపీకి దక్కబోతుందని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే జనసేన కూడా తాను స్వంతంగా కొన్ని హామీలు 2024 ఎన్నికల ముందు జనాలకిచ్చింది. వారాహి రథం మీద పవన్ జిల్లాల టూర్లు వేస్తూ అనేక రకాలైన హామీలు ఇచ్చారు. అయితే అందులో అన్ని అమలయ్యాయి అనే చర్చ కూడా ఉంది. అయితే నిరుద్యోగ యువతకు 10 లక్షల రూపాయలను పెట్టుబడి పెట్టేందుకు ఆర్థిక సాయం చేస్తామని, ఆ సొమ్ముతో వారు చిన్న తరహా పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేలా చూస్తామని జనసేన పేర్కొంది. ఈ హామీ మీద అప్పట్లో బాగా చర్చ కూడా సాగింది. అయితే కూటమి ప్రభుత్వంలో ఈ హామీ విషయమే ఏమీ తెలియడం లేదని అంటున్నారు. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉంటామని, వారి డిమాండ్ అయిన సిపిఎస్ ను రద్దు చేస్తామని ఇప్పటం సభలో పవన్ చెప్పి ఉన్నారు. మరి దాని సంగతి ఏమిటన్న చర్చ కూడా సాగుతోంది. అలాగే యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచుతామని కూడా చెబుతూ వచ్చింది. అయితే టీడీపీ సూపర్ 6 హామీల విషయంలోనే కూటమి ఇబ్బందులు పడుతోంది. దాంతో జనసేన వెనక్కి తగ్గిందా, లేక కూటమి హామీలే తన హామీలుగా మార్చుకుందా అన్నది ప్రెసెంట్ హాట్ టాపిక్ గా మారింది. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్, నమస్తే. నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ.
హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.